ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. అందరికీ కూడా ప్రేమతో శుభోదయం. ఈరోజైతే ముక్కోటి ఏకాదశి కదా. ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల ఏకాదశితో సమానం అంట. అందుకే అంత ప్రత్యేకమైన రోజు. అందుకే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తాము. ఈరోజు పూజా మందిరానికంటే మన పూజా మందిరంలోనైనా వీలు పడకపోతే దేవుని స్మరించుకోవచ్చు. లేదనుకుంటే టెంపుల్కి వెళ్తే ఇంకా మంచిది. వీలు పడిపోతే మన పూజా మందిరంలోనే దేవునికి నమస్కరించుకొని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందంట. ఆ ఫలితం అనేది దేవుడు ఖచ్చితంగా ఇప్పిస్తాడని ఒక నమ్మకం. నేనైతే టెంపుల్కి వెళ్ళాను. మా ఇంటి దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ అమ్మవారి టెంపుల్కి వెళ్ళేది ఇప్పుడే వచ్చానమాట. చాలా మంచిది. రోజంతా వెళ్ళొచ్చు, సాయంత్రం కూడా వెళ్ళొచ్చు. వీలుంటే వెళ్ళండి, తప్పేం కాదు కదా. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.